శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. 27/8/2025 బుధవారం శ్రీ గణపతి జయంతి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భాద్రపద శుద్ధ చవితి, హస్తా నక్షత్రం, గణపతి జననం. మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పని విఘ్నం లేకుండా నెరవేరాలని కోరుకుంటాం. కానీ ఆ కోరిక తీరాలంటే మన ప్రయత్నం ఒక్కటే చాలదు. మన ప్రయత్నంతో పాటు దైవకృప అవసరం. అందువలన దేవుణ్ణి తప్పక పూజించాలి. దేవుని అనేక రూపాలలో శ్రీ గణేశుని రూపం ఒకటి. శ్రీ గణేశుని పూజిస్తే అన్ని రకాల విఘ్నాలు తొలగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రథమ పూజితుడైన ఆ గణేశుని పూజించటం అందరికీ అవసరం. గణేశ ప్రార్థన. వందారు జనమందారం ఇందుచూడ తనూభవం సింధూర బంధురముఖం వందే స్తంభేరమాననం. చంద్రశేఖరుని కుమారుడు, సింధూరముతో ప్రకాశిస్తున్న ముఖము కలవాడు, కల్పవృక్షము వలె భక్తుని అభీష్టములను తీర్చువాడు అయిన ఆ గజాననునికి నమస్కారములు. శ్రీ గణపతి మహావీరుడు. మనం రాక్షస సంహారం ఎవరు చేస్తారో అంటే మహావిష్ణువు, శివుడు, శక్తి వీరు చేశారని చెప్పుకుంటాం. కానీ మన గణపతి కూడా రాక్షస సంహారం చేశాడు. కుమారస్వామికి తారకాసురునికి జరిగే యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించాడు గణేశుడు. తమ్ముడు, నువ్వు తారకాసురుని చంపుటికే నీ అవతారం, నువ్వు వాడి సంగతి చూసుకో, మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అసితుడు, దుర్మధుడు, అత్యుగ్రుడు, మంజీరుడు, కుంభోదరుడు, వికటాక్షుడు ఇలా గణపతి మీదకు వచ్చిన ఈ రాక్షసులందరినీ సంహరించాడు. అది మహాగణపతి వీరత్వం. రావణాసురుడు శివుని మెప్పించి ఆత్మలింగం అడిగాడు. లంకలో ప్రతిష్ఠ చేస్తాడట. మన బోళాశంకరుడు ఇచ్చేశాడు. ఆత్మలింగం అంటే మహాశివుడే సాక్షాత్తు. రావణాసురుడికి మాత్రమే సొంతమైతే ఎలా? అందుకని విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళనీయకుండా ఆపు చేశాడు. మనకు అద్భుతమైన భూమి మీద భూకైలాస్ అనే క్షేత్రాన్ని సృష్టించాడు. ఆ క్షేత్రమే గోకర్ణ మహాక్షేత్రం. భూమి మీద పెట్టిన ఆత్మలింగాన్ని ఎంత ప్రయత్నించినా తీయలేకపోయాడు రావణాసురుడు. శివుడు అక్కడ మహాబలేశ్వరుడుగా ఉన్నాడు, మనల్ని అనుగ్రహిస్తున్నాడు. గణపతిని ఋగ్వేదంలో ఈ మంత్రంతో ఆహ్వానిస్తారు. యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడే కాకుండా ఏదైనా కవి సమ్మేళనాలు జరిగేటప్పుడు ఓం గణానాం త్వా గణపతియం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పత ఆనశృణ్వన్నోతి విష్పీదసాదనం. ఓ కర్మపతి, నీవు దేవగణాలకు అధిపతివి, క్రాంతదర్శులైన కవులకు కవివి, స్తవనీయులలో స్తవనీయుడువు, మంత్రాధిపతివైన నిన్ను ఈ సందర్భానికి ఆహ్వానిస్తున్నాను. మా ప్రార్థనలను ఆలకించి ఈ యజ్ఞగృహాన్ని అధిష్ఠించు అని అర్థం. అన్నిటికీ ఆద్యుడైన వాడివి కనుక జ్యేష్ఠరాజం అన్నారు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఆయన విద్యేశ్వరుడు, మంచి వాక్కును విద్యను ఇస్తాడు. విఘ్నేశ్వరుడు జ్ఞానమును ఇస్తాడు. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడు. అందరికీ ప్రథమ పూజితుడైన గణపతిని బ్రిటిష్ కాలంలో, ముస్లిమ్స్ పాలనలో గణేశుని బయట ఉత్సవాలు, నిమజ్జనాలు, ఊరేగింపులు చేయనిచ్చేవారు కాదు. ఇంటికే పరిమితమయ్యాం మనం. ఆనాటి పరిస్థితి అది. సుమారు 19వ శతాబ్దంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు గణపతి ఉత్సవాలు
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు పూణే అంటే మహారాష్ట్రలో మొదలుపెట్టారు. ఆ తరువాత దేశమంతటా ప్రారంభమయ్యాయి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలనే ఆలోచనలు పెరిగాయి. బాలలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఉత్సాహంతో పాల్గొనడం ప్రారంభించారు. ముస్లిం పాలనలో కూడా అరాచకాలు బాగా ఉండేవట. మన దేశాన్ని మనం రక్షించుకోవాలని ప్రజల్లో ఆలోచనలు పెరిగాయి. దయానంద స్వామి, పరమహంస, వివేకానందుడు, బకిం చంద్ర, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి రామతీర్థ ఇటువంటి వారి ఆధ్యాత్మిక ప్రవచనాలు కృషి ఆధ్యాత్మిక జాతీయత వికాసానికి దోహదం చేశాయి. అదే సమయంలో మన తిలక్ గారు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని గర్జించి గణపతి ఉత్సవాలు, శివాజీ జయంతి ఉత్సవాలు ప్రారంభించాడు. వాడవాడల పందిళ్ళు వేసి నవరాత్రులు చేయాలని పిలుపునిచ్చాడు. ఇప్పుడు మన గణపతి ఒక శక్తిగా, జాతీయ గణపతిగా రూపుదిద్దుకున్నాడు. ఇది 1893లో గణపతి ఉత్సవాలు బయట ప్రారంభమయ్యాయి. గణపతి విశిష్టత మన షట్చక్రాలలో మూలాధార చక్రములో గణపతి స్థానం అని ఋషులు మనకి తెలియజెప్పారు. మన కటిభాగంలో ఉండటం వల్లే మనం స్థిరంగా కూర్చోగలుగుతున్నాం. అంటే ఆయన కుదురు దేవుడు, మూల గణపతి కుండలిని శక్తిని కాపాడుతూ ఉంటాడు. యోగశాస్త్రం ప్రకారం తెలిసిన విషయం. ఆయన ఆది గణపతి, సృష్టికి ముందే మహాగణపతి ఉన్నాడు. మన ఋషులు గణపతిని భావనా బీజాలు అనుభవించారు. తదనంతర కాలంలో ఈ భావన పురాణ ఇతిహాసాల ద్వారా మార్పు చెందుతూ నేడు మనం పూజించే గణపతి రూపం దాల్చింది. వేదాలలో గణపతికి గణపతి, బ్రహ్మణస్పతి, బృహస్పతి అనే పేర్లు కూడా ఉన్నాయి. వేద ప్రమాణాన్ని బట్టి వర్ష ఋతువులో సంవత్సరం ఆరంభమవుతున్నది. అంటే సృష్టి ప్రసాదించే సహజ జలంతో ప్రారంభం. మన కాలగమనంలో మొదట దక్షిణాయనం వస్తుంది. ఆరంభంలోనే వినాయకుని పూజతో ప్రారంభిస్తున్నాం అని పురాణాలు నిర్దేశించాయి. గణపతి యొక్క ఆకారం విశిష్టత. హస్త నక్షత్రంలో హస్తి వదనంతో అంటే గజముఖంతో మనల్ని ఎలా అనుగ్రహిస్తున్నాడో చూడండి. ఆయన కళ్ళు చిన్నవి అయినా దృష్టి పెద్దది. చిన్న చిన్న వస్తువులు కూడా పెద్దగా కనిపిస్తాయి. అలా మనల్ని అనుగ్రహిస్తాడు. చెవులు చాటలంత పెద్దవి. ప్రతి భక్తుడు చెప్పుకునే విన్నపాలు వినాలి. మంచిని చెడుని వేరు చేయగల సమర్థత కలవి. 2 దంతాలలో పూర్ణదంతం సత్యానికి ప్రతీక, అంటే అద్వైతాన్ని ప్రసాదిస్తుంది. సగం ఉన్న దంతం ఈ జగత్తు అసత్తు అని, ఈ బాహ్య ప్రపంచం అసత్యం అని అర్థం. వంపు తిరిగిన తొండం ఓం అనే ప్రణవమునకు ప్రతీక. ఉదరం అంటే పొట్ట. బ్రహ్మాండాలన్నీ ఆయన ఉదరంలోనే ఉన్నట్టు ఉంది. లంబోదరాయ నమః అని మనం పూజలో అంటాం కదా. పెద్ద పొట్టగల ఈ పరమాత్మకు ఈ బ్రహ్మాండం మధ్య భాగం కనుక గణపతి సమస్త మూర్తుల సమాహారం. మూషికం అంటే ఎలుక, అహంకారానికి ప్రతీక. అంటే అహంకారాన్ని తన వాహనంగా చేసుకుని దాని మీద కూర్చుని నొక్కేస్తున్నాడు. గణపతికి 32 రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి సింధూర గణపతి. ఉత్తరప్రదేశ్లో ప్రతి విగ్రహమూర్తికి సింధూరం పూసేస్తారు. అలాగే ఘనుడనే రాజు వేటకు వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమానికి చేరాడు. కపిల మహర్షి రాజుకు రాచమర్యాదలతో విందు ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గర చింతామణి అని ఒక మహత్తరమైన మణి ఉంది. అది కోరిన ఫలాలను మనకి ఇస్తుంది, కల్పవృక్షంలాగా. కనుక అది నాకు కావాలి అన్నాడు గనుడు. కపిల మహర్షి కుదరదన్నాడు. గనుడు దానిని చెప్పకుండా సంగ్రహించి పట్టుకెళ్ళిపోయాడు.
కపిల మహర్షి వినాయక మంత్రాన్ని జపం చేశాడు. అది సిద్ధించింది. ఆయన వచ్చి గనుడిని సంహరించి చింతామణిని తిరిగి కపిల మహర్షికి ఇచ్చాడు. కపిల మహర్షి గణపతికే తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు గణపతి చింతామణి గణపతి అయ్యాడు. అంటే మంచి కోరికలు తీర్చే కల్పవృక్షం అన్నమాట. మంచి కోరికైనా చెడ్డ కోరికైనా తీర్చేస్తుంది, కానీ దాని ప్రతిఫలాన్ని మనమే అనుభవించాలి. గణపతిని భక్తి శ్రద్ధలతో నాకేది మంచితో అది ఇవ్వు స్వామి అని శరణు వేడటమే తెలుసు నాకు ఇంకేమీ తెలియదు. అంటే మన కర్మలను అనుసరించి రావాల్సినవి వచ్చినా ఆ వచ్చిన కష్టాలను తగ్గించి దానికి బంధితుడు కాకుండా అనుగ్రహిస్తాడు. మనకు మంచి ఆలోచనలు నీ బుద్ధికి స్ఫురింపచేసి సిద్ధి కలిగేటట్టు చేస్తాడు. అంటే సిద్ధి బుద్ధి వినాయకుడు అన్నమాట. మనం శరణాగతి చెందితే ఆయనే రక్షిస్తాడు. అనేక పురాణాలలో గణపతి గురించి చెప్పారు. గణేష్ పురాణంలో విస్తారంగా తెలియజేశారు. గణపతి అసలు స్వరూపం గజవదనంతో ఉన్న రూపమే. సృష్టికి మొదట్లో బ్రహ్మగారికి విఘ్నాలు కలగకుండా గణపతి ప్రత్యక్షమయ్యి మంత్రం ఉపదేశించి సృష్టి చేయమన్నాడు. ఆ మంత్రం శ్రీ వక్రతుండాయ నమః. పార్వతీదేవికి అందమైన బాలుడిగా పుట్టడం, శని దృష్టి ఆయన మీద పడటం, శివుడు తలఖండించటం, ఇవన్నీ ఆయన లీలలు. అలా చేసి ఆయన గజవదనాన్ని శివుడి ద్వారా తిరిగి పెట్టించుకున్నాడు. ఆయన అసలు రూపంలో ఉండడమే ఆయనకి ఇష్టం. మనం విగ్రహ స్వరూపాన్ని ఆరాధిస్తాం, నిర్గుణ స్వరూపాన్ని ఆరాధిస్తాం. అంటే సగుణ రూపాన్ని ఆరాధిస్తాం అన్నమాట. సగుణ రూపంలో అంటే పసుపు ముద్దలో కూడా వినాయకుడిని ఆరాధిస్తాం. మన సంప్రదాయం అంత గొప్పది. అయితే అర్చన కాలే రూపగత అంటే పూజా సమయంలో రూపంలోను, సంస్తుతి కాలే శబ్దగత స్తోత్రం చేసేటప్పుడు శబ్దంలోను, చింతన కాలే ప్రాణగత చింతన చేసేటప్పుడు భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు ప్రాణంలోను అంతరంగంలోను, తత్వ విచారే సర్వగత ఈ తత్వం అంటే ఏమిటి అని విచారణ చేసేటప్పుడు సర్వత్రా దైవం కనిపిస్తాడు. చవితి రోజున మనం చేసుకునే పూజ మనల్ని ఎంతో ఉన్నతంగా ఎదిగేటట్టు చేయాలి. శ్రద్ధాభక్తులతో కోపం అనేది మన దరి చేరనీయకుండా ప్రకృతిని ప్రేమించే వినాయకుడను అంటే మన గణపతిని పాలవల్లితో అలంకరించి ముందుగా పసుపు గణపతిని పూజించి ఉద్వాసన చెప్పి మట్టి వినాయకుని అంటే ఆయనే వరసిద్ధి వినాయకుడు ఆయనను పూజించి వ్రత కథలను విని నిలాప నిందలు రాకుండా చూసుకోవాలి. మన మనస్సును మన బుద్ధిని మన అధీనంలో ఉంచుకుని గణపతి ప్రసాదం స్వీకరించి ధన్యులవ్వాలి. ఆ గణపతి మనను సదా అనుగ్రహించాలి. విఘ్నాలను కొన్ని పరిస్థితుల్లో మనం తప్పించుకోలేము. ఎన్ని తెలివితేటలు ఉన్నా ధనబలం ఉన్నా ఆ విఘ్నరాజు ఒక్కడే మనల్ని గట్టెక్కించగలడు. భగవంతుని పాదాలను అభిషేకించడానికి పూజించడానికి నదీ జలము కన్నా నమ్మకం గొప్పది. పూజించటానికి పుష్పము కన్నా పుష్పము లాంటి మనస్సు గొప్పది. మన దేశం మన ధర్మం మన ఐక్యత వర్ధిల్లాలి అని ఆ గణేశుని ప్రార్థిద్దాం. శ్రీ గణేశాయ నమః.